ఏడాది జైలు అప్రూవర్గా మారడమా? కవిత ముందున్న ఆప్షన్ ఏంటి? కవిత ముందున్న ఆప్షన్ ఏంటి? కవిత ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు. సిబిఐ ఈడీ కేసులో అరెస్ట్ చేసి తిహార్ జైల్లో ఉన్నారు రిమాండ్. ఇప్పుడు సిబిఐ కూడా అరెస్ట్ చేసి తనని వాళ్ళు కస్టడీ పిటిషన్ వేశారు. కస్టడీ తీసుకొని విచారించాల్సిన అవసరం ఉందని. దాంట్లో వాళ్ళు పొందుపరిచినటువంటి అంశాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతూ ఉంది. కవిత ఏదైతే లిక్కర్ స్కామ్లో ప్రధాన సూత్రధారి పాత్రధారి మొత్తం ఆమె A to Z అని ఇటు ఈడీ కానీ సిబిఐ కానీ నిర్ధారిస్తుంది. రెండో అంశం, ఎవరైతే ఈ సౌత్ గ్రూప్ని క్రియేట్ చేయటంలో, ఈ వ్యాపార సామ్రాజ్యాన్ని మొత్తాన్ని కూడా ఇది నెలకొల్పటంలో, వీళ్ళల్లో ఎవరికి ఎంత షేర్లు ఇవ్వాలి, ఆప్కి ఎంత డబ్బులు ఇవ్వాలి, ఈ డబ్బుల్ని ఎలా కలెక్ట్ చేయాలి, ఎలా ఇవ్వాలనేటువంటిది మొత్తంగా కూడా కవితే A to Z చేసిందనేది ఈడీ సిబిఐ రెండు బలంగా చెప్తూ ఉన్నాయి. ఇక్కడ నాకేం సంబంధం లేదు అని అంటే కుదిరేటువంటి పరిస్థితి కాదు. దీంట్లో వాళ్ళు మెన్షన్ చేసినటువంటి కేసులో చూస్తే, ఈడీ సిబిఐ మెన్షన్ చేసిన కేసులో చూస్తే కొత్త కోణాలు అనేకం వచ్చినాయి. ఎవరైతే శరత్ చంద్రారెడ్డి దగ్గర నుంచి 25 కోట్ల రూపాయలు ఏదైతే ఇన్వెస్ట్ చేయించడానికి, అంటే దీంట్లో ఇన్వెస్ట్ చేయించడం అంటే మీన్స్ లంచం ఇవ్వటానికి, కవిత మహబూబ్ నగర్లో ఉన్నటువంటి తన భూమిని ఉన్నటువంటి భూమిని వారికి, ఎవరికి, శరత్ చంద్రారెడ్డికి బలవంతంగా మీరు తీసుకోవాల్సిందే అని చెప్పని అగ్రిమెంట్ సేల్ చేశారట. దానిని వ్యవసాయ భూమిని, అది ఎన్ని ఎకరాలు ఉందో తెలవదట, అదేందో తెలవదట. మహిరా వెంచర్స్ పేరిట ఎవరు, శరత్ చంద్రారెడ్డి మహితా వెంచర్స్ పేరు మీద 14 కోట్ల రూపాయల అగ్రిమెంట్ చేసుకొని అడ్వాన్స్ ఇచ్చారంట. ఆ భూమి ఏందో తెలవదు, ఆయన నాకు అవసరం లేదు అని అంటే అలా కుదిరిద్ది, తీసుకోవాల్సిందే అందట. సరే అని చెప్పిన అగ్రిమెంట్ చేసుకుంటే అది అయిపోయింది. నెంబర్ 1. తర్వాత రిటైల్, అంటే మనం ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్లో 5 రిటైల్ షాపులు వచ్చినాయట. ఎవరికి, శరత్ చంద్రారెడ్డికి. ఈ అలాట్మెంట్స్లో నీకు 5 షాపులు వచ్చినాయి, షాపుకి 5 కోట్ల రూపాయలు నాకు కట్టాలి అని చెప్పని కవిత డిమాండ్ చేస్తే, నేను అంత కట్టలేను, దాంట్లో నాకు వచ్చేటువంటిది ఏమీ లేదు నేను అని చెప్పని చెబితే, అసలు నువ్వు హైదరాబాదులో వ్యాపారం ఎలా చేస్తావు, అసలు అరబిందో ఫార్మా ఎలా నడిచిద్ది, అరబిందో రియాలిటీ ఎలా నడిచిద్ది హైదరాబాద్లో, నేను చెప్పినటువంటి డబ్బులు మీరు ఇవ్వాల్సిందే అని చెప్పి బెదిరించి ఆ డబ్బుల్ని కలెక్ట్ చేశారు అనేటువంటిది ఇప్పుడు ఎవరైతే శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారినటువంటి శరత్ చంద్రారెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ శరత్ చంద్రారెడ్డి ఎవరైతే తన వ్యాపార భాగస్వామి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అది. మరి బెదిరించి శరత్ చంద్రారెడ్డిని ఆ రకంగా డబ్బులు వసూలు చేశారనేటువంటిది వారు చెప్తున్నటువంటి అంశం. అంటే ఇది నేను చెప్పేది కాదు, మనం చెప్పట్లా. ఎక్కడైతే సిబిఐ ఇచ్చినటువంటి అఫిడవిట్లో వాళ్ళు కస్టడీ పిటిషన్ సందర్భంగా, లేదా ఈడీ బెయిల్ రద్దు కోసం వేసినటువంటి పిటిషన్లో ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ ప్రకారంగానే మనం మాట్లాడుతున్నాం. అంతేకాకుండా మాగుంట శ్రీనివాసులరెడ్డి దగ్గర నుంచి, అంటే వాళ్ళ కుమారుడు రాఘవరెడ్డి దగ్గర నుంచి 25 కోట్లు వసూలు చేసేటువంటి అంశంలో గోరంట్ల బుచ్చిబాబు 15 కోట్లు తీసుకున్నారంట. ఆమె చెబితే రాఘవరెడ్డికి ఫోన్ చేసి నువ్వు పలానా వ్యక్తి వస్తున్నాడు ఇవ్వండి అంటే 15 కోట్లు ఇచ్చాడట. 10 కోట్లు ఎవరైతే అభిషేక్ బోయినపల్లికి 10 కోట్ల రూపాయలు హ్యాండ్ ఓవర్ చేయించారట. అక్కడ నుంచి 14 కోట్లు, ఇక్కడి నుంచి 25 కోట్లు. మరి విడిగా ఎవరైతే వీళ్ళ దగ్గర నుంచి మళ్ళీ డబ్బులు కలెక్ట్ చేయటం, ఇవన్నీ కూడా తను డైరెక్ట్గా తానే ఇన్వాల్వ్ అయి చేసింది, తానే మొత్తం నడిపింది. కాబట్టి తనకి బెయిల్ ఇవ్వటం కానీ ఇది కుదరదు, నెంబర్ 1. రెండోది, సిబిఐ కూడా కస్టడీ పిటిషన్లో తాను విచారణకు సహకరించట్లేదు, గతంలో విచారణ చేసినప్పుడు సహకరించలేదు, ఇప్పుడు కూడా విచారణకు సహకరించటం లేదు, కావున తనని కస్టడీకి ఇస్తే పూర్తిస్థాయి విచారణ చేయాల్సిన అవసరం ఉందని చెప్పని అడిగితే 5 రోజులు కస్టడీకి వాళ్ళని కోరటం జరిగింది. అంటే సహకరించట్లేదట విచారణలో. వాళ్ళు ఏదైనా అడిగితే ఇవన్నీ నాకేం తెలియదు, నాకేం సంబంధం లేదు, లేక ఇట్లా తన వర్షను
సరే తను చెప్పిందే నిజం అని అనుకుంటే తను నాకేమి సంబంధం లేదు, నాకేమి వీటిలో ఎటువంటి ప్రమేయం లేదనేటువంటి అభిప్రాయాన్ని తను చెప్తూ ఉండుండొచ్చు. ఓకే, అయితే ఇక్కడ కొత్త అంశం ఏంటంటే శరత్చంద్రారెడ్డి ఏదైతే ఇచ్చేసాడో డబ్బులు ఇచ్చేయటం విషయంలో ఇవ్వకపోతే బెదిరించడం అనేటువంటిది ఉంది చూసారా. ఇప్పటి వరకు వ్యాపారస్తులుగా వీళ్ళందరూ డబ్బులు పంచుకున్నారని అనుకున్నాం. వ్యాపారాల్లో సొంత పార్ట్నర్ల సైతం కవిత బెదిరించి డబ్బులు వసూలు చేశారనేటువంటిది ఇంకొక అంశం. అట్లాగే ఇండో స్పిరిట్కి సంబంధించి 60 కోట్ల రూపాయలు అవుట్ స్టాండింగ్ ఇవ్వాల్సిన దాన్ని అరుణ్ రామచంద్ర పిళ్ళయ్యి కవితకే ఇవ్వాలని చెప్పాడంట. అయితే ఈ కేసు రిజిస్టర్ అవడంతో 60 కోట్ల రూపాయలు ఇచ్చే పని లేకుండా అది అక్కడ ఆగిపోయినట్లుంది. మరి అదొక కొత్త అంశంగా వచ్చింది. ఏమండి సురేష్ గారు, ఏందండి ఇది అసలు? మామూలుగా అసలు ఈ కేసులో కొత్తగా తొవ్వే కొంది మామూలుగా గనులు, మామూలుగా వజ్ర వైడూర్యములు, మాణిక్యములు ఎలా అయితే బయటకు వస్తున్నాయో ఈ కేసులో ఒక్కొక్క వింత, ఒక్కొక్క వజ్రం, ఒక్కొక్క వైడూర్యం, ఒక్కొక్క మాణిక్యం అలా బయటికి తొవ్వే కొంది వస్తూ ఉన్నట్లుంది కదా సురేష్ గారు. మనం ఏదో బయట నుంచి చూస్తే ఏదో అమాయకంగా జరుగుతుందేమో, ఏది ఏమి లేదేమో అని అనుకున్నాం. కానీ సిబిఐ పొందుపరుస్తున్నటువంటి ఎవిడెన్సెస్, మరి ఈడీ పొందుపరుస్తున్న ఎవిడెన్సెస్, ఎందుకు ఆ మాట అంటున్నాను అని అంటే వజ్ర వైడూర్యములు మాణిక్యముల వలె అని ఏదైతే మహబూబ్ నగర్కి సంబంధించిన అగ్రిమెంట్ కాపీని కూడా సిబిఐ ఈడీ సేకరించిందట. ఈడీ వాళ్ళ దగ్గర ఉందట. ఏది శరత్చంద్రారెడ్డి కి ల్యాండ్ అగ్రిమెంట్ చేసి 14 కోట్లు తీసుకున్న అగ్రిమెంటు. మరి లిక్కర్ స్కామ్ జరగకపోతే అగ్రిమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎట్లా వచ్చింది? రాదు కదా. మరి వచ్చింది కదా. మరి అది నేను అడుగుతుంది. ఏమంటారు సురేష్ గారు? ఏంటండి దాంట్లో పొందుపరిచిన అంశాలు? వంశీ గారు, అంటే ఆవిడ ఏం చెప్తున్నారు, ఆవిడకి ఏదైతే లిక్కర్ బిజినెస్లో సౌత్ గ్రూప్లో ఇన్వాల్వ్ అయిన, అంటే కవిత గారి తరఫున ఇన్వాల్వ్ అయినాడు. సౌత్ గ్రూప్లో మీకు తెలుసు, అంటే శ్రీనివాసరెడ్డి గారు, రాఘవరెడ్డి గారు, శరత్చంద్రారెడ్డి, కవిత, అది పక్కన పెడదాం. కవిత గారికి సంబంధించిన వాళ్ళే దీంట్లో చెప్పారని చెప్పి వాళ్ళ సిబిఐ చెప్పడమే అందులో సంచలన విషయం. ఒక్కొక్క విషయానికి వద్దాం. ఒకటి అశోక్ కౌశిక్ అంటే ఈయన ఎవరు, కవిత గారికి ఢిల్లీలో పిఏగా వ్యవహరిస్తున్నారు. సో అభిషేక్ బోయినపల్లి ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి 25 కోట్ల రూపాయలు తీసుకెళ్లారు. సో ఆ 25 కోట్ల రూపాయలను ఆప్కి అందించమని ఆ పిఏకి ఇచ్చారు. సో ఆ పిఏ మొత్తం మీద ఆ 25 కోట్ల నగదును, ఆ క్యాష్ బ్యాగులకి, నగదు హవాలా రూపంలోనో ఏ రూపంలో మరి ఎట్లా ఢిల్లీకి తరలించారనేది అది పక్కన పెడదాం. ఆ 25 కోట్ల రూపాయలను క్యాష్ తీసుకెళ్ళి ఆప్కి ఇచ్చాడంట. అది ఎవరు చెప్పారు? అశోక్ కౌశిక్కే సిబిఐకి చెప్పినట్లుగా సిబిఐ దాంట్లో స్పష్టంగా చెప్పింది. అంటే ఆ 25 కోట్ల రూపాయల ముడుపులు ఆడంటే ఆ రకంగా హవాలా రూపంలో వెళ్ళిన దానికి ధృవీకరించారు. అక్కడ దానికి ధృవీకరణ జరిగింది వంశీ గారు. అదొక అంశం. తర్వాత మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కేజ్రీవాల్ గారిని కలిసినప్పుడు మీరు కవిత గారికి చెప్పడం 100 కోట్ల రూపాయలు ముడుపు కవిత గారికి వచ్చి ఇక్కడ మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా అప్పుడు 100 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఆప్కి ఇవ్వాలని చెప్పి అగ్రిమెంట్ జరిగింది. దాంట్లో మీరు 50 కోట్ల రూపాయలు మీరు ఇవ్వాలన్నారంట. సో ఆ 50 కోట్లకు గాను మాగుంట రాఘవరెడ్డి గారు మీరు చెప్పినట్టుగా 25 కోట్ల రూపాయలు 2 దఫాలుగా 25 కోట్ల రూపాయలు ఇచ్చారు. అది అంతవరకు అయిపోయింది. సో మూడోది శరత్చంద్రారెడ్డి గారికి 5 రిటైల్ షాప్స్ వచ్చాయి. అవంతిక కాంట్రాక్టర్లు, ట్రైడ్ అండ్ కెంఫర్ అని, ఆర్గానిక్స్ అని 5 రిటైల్ జోన్స్ వచ్చాయి వంశీ గారు. ఒక్కొక్క దానికి 5 కోట్ల చొప్పున 25 కోట్ల రూపాయలు మీరు ముడుపుల కింద, మేము ఎందుకంటే ఆప్కి ఇవాళ 100 కోట్లు ఇవ్వాలి కాబట్టి మీరు 25 కోట్ల రూపాయలు ఇవ్వమని కవిత గారు డిమాండ్ చేశారంట. సో దాన్ని నేను 25 కోట్ల రూపాయలు ఇవ్వనంటే అప్పుడు కవిత గారు బెదిరించారంట. నువ్వు ఇక్కడ వ్యాపారం ఎలా చేస్తావు, అక్కడ అట్లా ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం ఎలా చేస్తావు నేను చూస్తానని చెప్పి బెదిరించారు. ఎందుకంటే అప్పుడు పవర్లో ఉన్నారు వాళ్ళ పార్టీ, కానీ సీఎం గారు కేసీఆర్ గారు పవర్లో ఉన్నారు. ఆ రకంగా బెదిరించారంట. అందుకని ఆ 25 కోట్లు ఇచ్చినట్టుగానే దీన్ని బట్టి అర్థమవుతుంది. సో ఇదిగా కాకుండా మీరు చెప్పినట్టుగా ల్యాండ్ డీల్ మహబూబ్ నగర్లో ఒక ల్యాండ్ ఎంత కూడా దాంట్లో రాయలేదు. ఆ ల్యాండ్ మీరు అగ్రిమెంట్ చేసుకోండి, సేల్ అగ్రిమెంట్, వ్యవసాయ ల్యాండ్ దాన్ని 14 కోట్లు ఇవ్వమంటే 7 కోట్ల రూపాయలు ముందు జూలై 21న 7 కోట్ల రూపాయలు, తర్వాత నవంబర్ 21న 7 కోట్లు, 14 కోట్ల రూపాయలు ఆయనకి ఇచ్చేశారంట. కవిత గారికి 14 కోట్ల రూపాయలు. అక్కడ దీన్ని బట్టి ధృవీకరణ జరుగుతుంది. ఆయన ఏ రకంగా చెప్పాడు, అప్రూవర్గా మారి చెప్పాడా, ఎలా చెప్పాడని. కానీ కవిత గారు ఢిల్లీ లిక్కర్ కేసులో ఇన్వాల్వ్మెంట్, ఒక మహిళగా ఢిల్లీ లిక్కర్ కేసులో ఇంతవరకు ఇన్వాల్వ్ కాలేదు, అక్కడ ఇన్వాల్వ్మెంట్ అనేది కనపడుతుంది. మీరు చెప్పినట్టుగా
60 కోట్ల రూపాయలు ఏంటంటే మీకు తెలుసు యాక్చువల్గా 21 నవంబర్ 17 నుంచి ఈ ప్రైవేట్ పాలసీ అమలైంది వంశీ గారు. 31/8/22కి ఇది ముగిసింది. అంటే 9 నెలల పాటు సాగింది. ఈ 9 నెలల్లో ఈ రిటైల్ జోన్కి సంబంధించి ఇండో స్పిరిట్ ఏదైతే ఉందో ఆ ఇండో స్పిరిట్కి మనకి 60 కోట్ల రూపాయలు అవుట్ స్టాండింగ్ ఉందంట ఈ రిటైల్ జోన్స్. ఆ 60 కోట్లు మీరు కవిత గారికి ఇవ్వాలని చెప్పని ఆ రకంగా చెప్పారంటే మధ్యలో ఇది వచ్చిందంట. ఇవన్నీ ఒక అంశం అయితే అసలు కవిత గారి పాత్ర ఇందులో ఎలా వచ్చింది అంటే అభిషేక్ బోయిన్కల్ గారికి ముందుగానే లిక్కర్ పాలసీకి సంబంధించిన సమాచారం లీక్ అయిందని ఆ రకంగా వాట్సాప్లో చేస్తే ఆయన వాట్సాప్కి సంబంధించిన వ్యవహారాలను చూస్తుంటే అందులో ల్యాండ్ డీల్కి సంబంధించి కవిత గారి ప్రమేయం అందులో ఉన్నట్టుగా సిబిఐ దృష్టికి వచ్చిందంట. అక్కడ మొదలు పెడితే తీగలాగితే మొత్తం అంతా కూడా డొంక కదిలింది, ఈ రకంగా ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పి ముత్తా గౌతమ్ గారు పేరు పెట్టారు, అభిషేక్ గారు, అరుణ్ పిళ్ళయ్ గారు, తర్వాత గోరంట్ల బుచ్చిబాబు గారు. అది మీ ఇండో స్పిరిట్లో 32.5% ఇటు 32.5% బాగుంటుందని చెప్పి మొత్తం వివరాలన్నీ కూడా దాంట్లో పొందుపరిచి కవిత గారు నిందితురాలే ప్రైమ్ మెయిన్ ఇన్వాల్వ్మెంట్ కీ అని చెప్పి కాన్స్పిరసీ అని చెప్పి కుట్రలో ప్రధాన భాగస్వామి అని చెప్పి కాబట్టి 5 రోజుల కస్టడీ ఇవ్వమంటే ఇప్పుడు 3 రోజుల సిబిఐకి 3 రోజుల కస్టడీకి ఇచ్చారు ఇంట్రాగేట్లో, ఎందుకంటే సమాధానం చెప్పట్లేదని. అయితే కవిత గారికి టైమింగ్ కవిత గారి న్యాయవాది విక్రమ్ చౌదరి గారు ఏం ప్రశ్నించారంటే మీరు ఏడాది నుంచి ఈ విషయాలు కొత్త ఏం కాదు, ఏడాది నుంచి మీరు మౌనంగా ఉన్నారు, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, తను ఎమ్మెల్సీ, ఇలాంటి సందర్భంలో మీరు ఇట్లా అరెస్ట్ చేసి మనకి ఈ రకంగా మీరు అడుగుతారా అని చెప్పి క్వశ్చన్ చేశారు. కానీ కోర్టు మాత్రం కన్సిడర్ చేయలేదు. 3 రోజుల కస్టడీకి అయితే ఇచ్చారు వంశీ గారు. ఓకే రైట్ సురేష్ గారు. మరి ఇట్లాంటి సందర్భంలో ఆల్రెడీ ఇప్పుడు మనం చూస్తే మనీష్ సిసోడియా ఉప ముఖ్యమంత్రి దాదాపు సంవత్సరం పైగా జైల్లో ఉన్నారు. అట్లాగే శరత్చంద్రారెడ్డి 6 నెలల నుండి బయటకు వచ్చాడు, రాఘవరెడ్డి 6 నెలల నుండి బయటకు వచ్చాడు. మరి తర్వాత గోరంట్ల బుచ్చిబాబు ఆల్మోస్ట్ జైల్లోనే ఉన్నట్టున్నాడు, అభిషేక్, విజయ్ నాయర్, దినేష్ అరోరా, అశోక్ కౌశిక్ వీళ్ళందరూ ఆల్మోస్ట్ జైల్లో ఉన్నారు. అప్రూవ్గా మారినటువంటి వాళ్ళకి బెయిల్స్ వచ్చినాయి. మరి ఇప్పుడు మనీష్ సిసోడియా కంటే కూడా కీలకమైనటువంటి పాత్రధారి కవిత అని చెప్తున్నారు వాళ్ళు. మరి కవితకి కూడా సంవత్సరం పైగా ఇటు సిబిఐ ఈడీ రెండిట్లో అరెస్ట్ అంటే బెయిల్ రానటువంటి పరిస్థితి. మరి కవిత అప్రూవర్గా మారితే బెయిల్ వచ్చేటువంటి పరిస్థితి. మరి జైల్లో ఉంటారంటారా? అప్రూవర్గా మారి జరిగినటువంటి అంశాలన్నింటినీ చెప్పి బెయిల్ తీసుకునేటువంటి అవకాశం ఉండిద్ది అంటారా? ఏమంటారు సురేష్ గారు? వంశీ గారు మీరు చెప్పినట్టు ఫస్ట్లో చరచంద్రారెడ్డి గారు కానీ మాగుంట రాఘవ గారు కానీ అప్రూవర్గా మారలేదు. కొన్ని నెలలు ఉన్న జైల్లో ఉన్న తర్వాత మరి ఆ తత్వం బోధపడే లేకపోతే జైల్లో ఉండలేక ఇంకొక కారణాలు ఏదన్నా కానీ అప్పుడు అప్రూవర్గా మారడం వల్లనే ఆ హెల్త్ ఆరోగ్య కారణాలతోటి ముందు బెయిల్ ఇచ్చి ఆ తర్వాత అప్రూవర్గా మారిన తర్వాత రెగ్యులర్ బెయిల్కి దానికి అనుమతి ఇచ్చారు. ఇప్పుడు కవిత గారి పరిస్థితి కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టు మనీష్ సిసోడియా గారు ఏంటంటే ఇప్పుడు ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఏంటంటే ఎలక్షన్ జరుగుతున్నాయి, నేను ఆప్ తరఫున ప్రచారం చేయడానికి మధ్యంతర బెయిల్ ఇవ్వమన్నారు. అది కోర్టు డిసైడ్ చేయాల్సింది కాబట్టి ఇతరత్ర మటుకి ఆయన కీ కాన్స్పిరేటర్ కాబట్టి ఆయనకి ఇవ్వాలని. ఇప్పుడు కవిత మీరు చెప్పినట్టు కవిత గారికి ఒకటి ఏంటంటే ఇక ఇవన్నీ అంగీకరించడమా లేదంటే అప్రూవర్గా ఈడీ తరఫున జైలు కోర్టు వచ్చినప్పుడు కవిత గారు చెప్పారు నేను అప్రూవర్గా మారను అని చెప్పారు. మరి అప్రూవర్గా మారపోతే మటుకి దీనికి అన్నీ అంగీకరించాల్సిన పరిస్థితి అయితే క్లియర్గా, ఎందుకంటే ఏదైతే లిక్కర్ పాలసీలో భాగస్వామిగా ఉన్నాళ్ళుగా చెప్పారు కాబట్టి 2 ఇప్పుడు ఇష్యూ ఉన్నాయి. ఒక పక్క ఈడీ ఉంది, ఇప్పుడు సిబిఐ ఉన్నాయి. ఈ 2 కేసుల నుంచి బయటపడితే తప్ప బయటకు వచ్చే అవకాశం లేదు. అప్పటి వరకు మరి ఇక తిహార్ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి. కుమారుడి పరీక్షలు అని చెప్పి అన్నారు కానీ దాన్ని కన్సిడరేషన్లో తీసుకోలేదు. ఎందుకంటే తనే ఒక క్వశ్చన్ చేశారు వంశీ గారు, ఏంటంటే తల్లిగా ఎక్కువ పాత్ర ఉంటుంది, పిల్లడి భౌతివ్యానికి తల్లి పాత్ర ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు తన కుమారుడికి ఇప్పుడు 2వ కుమారుడికి ఇప్పుడు బ్రేక్ అంటే బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, అంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నాడు. ఇప్పుడు మరి ఇతర యాప్టిట్యూడ్ పరీక్షలకు హాజరు కావాలి కాబట్టి తల్లిగా నాకు ఇవ్వండి అని చెప్పని ఈడీ దానికి అడిగారు. రేపు 16న మరి దానికి కోర్టు ఏం చేసినా కానీ ఇప్పుడు సిబిఐ ఉంది కాబట్టి మళ్ళీ దీని నుంచి కూడా బయటపడితే తప్ప కవిత గారు తిహార్ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం అయితే లేదు వంశీ గారు. ఓకే సురేష్ గారు, మరి